రైట్ ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత్ హోటళ్లు, రెస్టారెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లోని హోటళ్లు మూసివేతకు అంచుకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కర్మాగారాలను ఆదేశించింది. ఇక మరోపక్క చూసుకుంటే గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో నగర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. హోటల్ పరిశ్రమ అత్యవసర సేవల కిందకు వస్తుంది. అయితే రోజువారీ భోజనం కోసం హోటళ్లపై ఆధారపడే సామాన్యులు, విద్యార్థులు, వైద్య నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక సుమారుగా 70 రోజుల పాటు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేస్తామని చమురు కంపెనీలు హామీ ఇచ్చి ఇప్పుడు ఉన్నట్టుండి నిలిపివేయడం పరిశ్రమకు పెద్ద దెబ్బ అని పేర్కొంది. అయితే చివరి బొట్టు గ్యాస్ ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని అసోసియేషన్ అధ్యక్షుడు పిసి రావు స్పష్టం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే చెన్నైలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారినట్లుగా తెలుస్తుంది. ఆసుపత్రులు, ఐటీ పార్కులు, హాస్టళ్లు, ప్రయాణికులకు 24 గంటలు ఆహారం అందించే పరిశ్రమకు గ్యాస్ సరఫరా నిలిచిపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెన్నై హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రవి ప్రధాని మోదీకి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ఇక ముంబైలో ఇప్పటికే దాదాపు 20% హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేశాయి. దాదర్, ఆంధేరి, మథుంగా వంటి ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు తమ మెనూలను కుదించాయి. రవ్వ దోశ, దాల్ మఖాని వంటి ఎక్కువ సమయం ఉడికించాల్సిన వంటకాలను నిలిపివేస్తున్నాయి.